దేవుడు ఉన్నాడా లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. అక్వబ్ నబీ ఈ ప్లేయర్ మీకు తెలియకపోవచ్చు, కానీ నబీ ఒకసారి బరిలోకి దిగితే ఫ్యాన్స్ కి విజిల్స్, అపోనెంట్ టీమ్ కి పగుల్స్. నబీ డులిప్ ట్రోఫీలో 4 కాన్సిక్యూటివ్ బాల్స్ లో 4 వికెట్స్ తీశాడు. రంజీ ట్రోఫీలో హైయెస్ట్ వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్ గా ఉన్నాడు. ఇలా ఎన్నో రికార్డ్స్ నెలకొల్పాడు. కానీ టీమిండియాలో తనకు స్థానం లేదు, ఎందుకంటే టీమ్ లో ఆల్రెడీ వరల్డ్ బెస్ట్ బౌలర్ అయిన హర్షిత్ రాణా లాంటి వాళ్ళు ఉండడం. కానీ ఈసారి నబీకి ఐపీఎల్ లో ఆడే ఛాన్స్ రావచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఐపీఎల్ టీమ్ కి తనలాంటి ప్లేయర్ అవసరం. సో ఈ వీడియోలో మనం చూద్దాం నబీ బౌలింగ్ రికార్డ్స్ గురించి అండ్ ఐపీఎల్ లో ఏ టీమ్స్ తనని టార్గెట్ చేస్తారని. అక్వబ్ నబీ రైట్ ఆర్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అండ్ జమ్మూ కాశ్మీర్ కి చెందిన ప్లేయర్. 2024 రంజీ ట్రోఫీలో నబీ 8 మ్యాచెస్ లోనే ఏకంగా 44 వికెట్స్ తీశాడు. ఇందులో 6 5 వికెట్ హాల్స్ అండ్ 2 4 వికెట్ హాల్స్ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ లో నబీ సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. 2025 లో జరిగిన డులిప్ ట్రోఫీలో తను ఈస్ట్ జోన్ కి అగైనెస్ట్ గా జరిగిన మ్యాచ్ లో 4 కాన్సిక్యూటివ్ బాల్స్ లో 4 వికెట్స్ తీశాడు. ఈ మ్యాచ్ లో తను 10 ఓవర్స్ లో 28 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీశాడు. తను 4 బాల్స్ లో 4 వికెట్స్ తీయడం వల్ల లైమ్ లైట్ లోకి వచ్చాడు. 2025 రంజీ ట్రోఫీలో రాజస్థాన్ కి అగైనెస్ట్ గా జరిగిన మ్యాచ్ లో తను బ్యాటింగ్ లో 55 రన్స్ కొట్టేశాడు. అండ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీశాడు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 24 రన్స్ ఇచ్చి 7 వికెట్స్ తీశాడు. తను ఒక మ్యాచ్ లోనే ఏకంగా 10 వికెట్స్ తీశాడు. అండ్ సెకండ్ మ్యాచ్ లో కూడా తను 7 వికెట్ హాల్ సాధించాడు. సో నబీ జస్ట్ 2 మ్యాచెస్ లోనే ఏకంగా 17 వికెట్స్ తీశాడు. దీనితో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ అండ్ లిస్ట్ ఏ క్రికెట్ లో కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశాడు. సో ఈ ప్లేయర్ ని తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే నబీ బోత్ పవర్ ప్లే అండ్ డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేస్తున్నాడు అండ్ జెన్యూన్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. బాల్ ని బోత్ సైడ్స్ ఈక్వల్ గా స్వింగ్ చేస్తున్నాడు. ఎంతలా అంటే డొమెస్టిక్ క్రికెట్ లో తనని ఆల్రెడీ నెక్స్ట్ భువనేశ్వర్ అంటున్నారు. బౌలింగ్ తో పాటు తను బ్యాటింగ్ లో కూడా రన్స్ కొట్టేస్తున్నాడు. ఐపీఎల్ లో చాలా టీమ్స్ కి ఇలాంటి ప్లేయర్ అవసరం. ఎస్ఆర్హెచ్ చూస్తే మొహమ్మద్ షమి, సిమర్జిత్ సింగ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ని రిలీజ్ చేశారు. లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీమ్ డెత్ బౌలింగ్ అండ్ పవర్ ప్లే లో కూడా ఫెయిల్ అయ్యారు. సో ఎస్ఆర్హెచ్ టీమ్ కి సమికి రీప్లేస్మెంట్ గా ఫాస్ట్ బౌలర్ కావాలి. ఎస్ఆర్హెచ్ లో ఉనత్కట్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ చేస్తాడు అండ్ నబీ రైట్ ఆర్మ్ కాబట్టి ఇద్దరు కాంబినేషన్ పవర్ ప్లే లో ఎక్సలెంట్ గా వర్కౌట్ అవ్వచ్చు. సిఎస్కే టీమ్ చూస్తే పతిరాన్ రిలీజ్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కావాలి. పతిరాన్ లాస్ట్ ఇయర్ డెత్ ఓవర్స్ లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు తనని బైబ్యాక్ చేయడం కన్నా నబీని తీసుకుంటే సిఎస్కే డెత్ బౌలింగ్ ఇంకా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంది. కేకేఆర్ టీం ఖచ్చితంగా నబీని టార్గెట్ చేస్తారని రిపోర్ట్స్ వస్తున్నాయి, ఎందుకంటే కేకేఆర్ టీం ఆండీ రసెల్, ఆండ్రిక్ నోకియా, స్పెన్సర్ జాన్సన్ లాంటి ప్లేయర్స్ ని రిలీజ్ చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ కావాలి. ఎల్ఎస్సీ టీం చూస్తే షాదుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, షమర్ జోసెఫ్ లాంటి ఫాస్ట్ బౌలర్స్ ని రిలీజ్ చేశారు. వాళ్ళకి కూడా ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ అవసరం. సో ఇప్పుడు ఆప్షన్ లో హైయెస్ట్ పర్సన్ ఉన్న టాప్ 4 టీమ్స్ నబీని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. సో తన ప్రైస్ అయితే అమంతం పెరిగిపోవచ్చు అండ్ ఆప్షన్ లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇండియన్ ప్లేయర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి నబీని ఏ టీం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయకపోయినా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు కానీ గంట కొట్టండి. ఓ ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్న, నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.